హాయ్ వేదిక 365కి స్వాగతం. ఈరోజు మనం ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం మనకి ఏం చేయాలి అనేది ఒక్కసారి మననం చేసుకుందాం. మనకు ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించాలి. అందరికీ మెరుగైన విద్యకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించాలి. ఇక రెండో విషయానికి వస్తే హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం. మన ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ రకాలైన వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టించటం మొదలైనవి ప్రభుత్వ బాధ్యత. ఇకపోతే మూడవది ఉపాధి రంగం. మనకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాన్ని మెరుగుపరచటం, అలాగే ఉపాధి అవకాశాలను కల్పించటం ప్రభుత్వ బాధ్యత. ఇక నాలుగవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు రోడ్లు, వంతెనలు, విద్యుత్తు, నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించటం ప్రభుత్వం చేయవలసి ఉంటుంది. ఇక ఐదవది సాంఘిక సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వ పేదరిక నిర్మూలన గూర్చి, సామాజిక భద్రత గూర్చి, అలాగే మన ఆహార భద్రతకు సంబంధించి నిరుపేదలకు కావాల్సిన ఆహారం, గృహం, వైద్యం ఈ సౌకర్యాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఇక ఆరవది చట్టపరమైన రక్షణ అంటే పటిష్టమైన న్యాయ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూడటం, వ్యక్తిగత హక్కులను పరిరక్షించటం, చట్టాలను అమలు చేయటం ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత. ఇక ఏడవది వినియోగదారుల హక్కులను రక్షించడానికి, న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడానికి, దోపిడీ నుండి రక్షించడానికి ప్రభుత్వం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేస్తుంది. ఇక ఎనిమిదవది పౌరులకు మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారించడానికి ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ మరియు పల్లెలకు కావలసిన సౌకర్యాలను అందించడం ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇక తొమ్మిదవ ముఖ్యమైనది గ్రామీణాభివృద్ధి. వ్యవసాయానికి సంబంధించి గ్రామీణ ఉపాధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వీటికి సంబంధించి గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టబడి ఉంటాయి. ఇక 10వ ముఖ్యమైన అంశం స్త్రీలు మరియు శిశు సంక్షేమం. ప్రభుత్వం స్త్రీల యొక్క మరియు పిల్లల యొక్క సంక్షేమం గురించి పలు విధానాలను, కార్యక్రమాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా ఈ పలు అంశాలు మనం చెప్పిన వివిధ అంశాల గురించి పాలసీలను తయారు చేయటం, అలాగే ఆర్థిక ప్రణాళికలను రూపొందించటం, సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపటం ప్రభుత్వ బాధ్యత. చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ఫైనాన్సు, టెలికమ్యూనికేషన్సు, విద్య, ఆరోగ్య సంరక్షణ మరి పలు వివిధ రంగాలను నియంత్రించి పాలించడానికి పలు పథకాలను రూపొందిస్తుంది. ముఖ్యంగా ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా, న్యాయం అందరికీ సమానంగా అందేలా విద్య, ఆరోగ్యం మొదలైన పలు అంశాలను మనం పైన ప్రస్తావించినవన్నీ అమలు జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అలాగే అది అమలయ్యేలా కూడా ప్రభుత్వం నియంత్రణలో అమలుపరుస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ మనకు చేస్తున్నాయా? మనందరికీ సమన్యాయం దొరుకుతుందా? అందరికీ విద్య, ఆరోగ్యం అందుతుందా? మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. వేదిక 365.com అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. మనకు అవసరం ఏదైనా, మన భావాలను పంచుకోవాలన్నా, మన ఇబ్బందులను అందరికీ తెలియచేయాలన్నా, మనకు అవసరమైనవి ఇవ్వాలన్నా లేదా పొందాలన్నా మనం ఇందులో తెలుపవచ్చు. మనందరికీ ఈ ప్లాట్ఫామ్ ఎంతగానో ఉపయోగపడాలని ఆశిస్తూ మీ వేదిక 365.
ఫోన్ నెంబర్ 8985811875.